అన్వేష్ గారు, మేము దారి పొడుగున వస్తుంటే గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం గ్రీనరీ, అవునండి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు మైండ్ బ్లోయింగ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి యాక్చువల్లీ 11 ఎకర్స్ అండి మేము ఫస్ట్ చూసినప్పుడు. సో క్లయింట్ ఏంటంటే బెస్ట్ ప్లేస్ మీరే సెలెక్ట్ చేయండి మొత్తం ఏరియాలో అంటే, ఈ టాడీ ట్రీస్ ఉన్నాయి కదండి, ఈ టాడీ ట్రీస్ అన్నీ న్యాచురల్గా ఉండే ఇక్కడ. సో మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని 1.5 ఎకర్ తీసుకున్నాము. 1.5 ఎకర్లో ఈ డెవలప్మెంట్ చేసామండి. సో ఇది మనకి 5 months పట్టింది చేయడానికి. జస్ట్ 5 months. జస్ట్ 5 months. 5 monthsలో మొత్తం ఇదంతా 5 డెవలప్ monthsలో మొత్తం చేశారు. చేసేసాం. ఓ మై గాడ్. సో ఫస్ట్ నేచర్ గురించి మాట్లాడుకుంటూ మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. సో మనకి లష్ క్యాసిల్ థీమ్ ఏంటంటే అండి, బేసికలీ ఎక్కువ హెవీ ట్రీస్ ఆర్ హెవీ గ్రీనరీ ఉన్నప్పుడు దాన్ని లష్ గ్రీన్స్ అంటారు బేసికలీ. సో అదే థీమ్లో చేస్తున్నాం కాబట్టి లష్ క్యాసిల్ అనే పేరు పెట్టాము. ఓకే, సో ఫస్ట్ ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎందుకు దేనికి యూజ్ చేస్తారు? చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ పెట్టారు అవునండి. సో ఇది 17,000 SFT లాన్ అండి మనకి. ఇందులో ఒక 500 to 550 మెంబర్స్ వరకు ఈవెంట్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ మీరు స్ట్రీట్ లైట్స్ కూడా చూస్తే ఇది కూడా యాక్చువల్లీ రోమన్ థీమ్డ్ స్ట్రీట్ లైట్స్, హ్యాండ్మేడ్ టోటలీ, కొన్నవి కాదు, అన్ని చేసినవే అండి, హ్యాండ్మేడ్ చేశారు. సో ఈ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ మొత్తం లాన్ ఏరియా అండి ఈవెంట్స్ కోసము. ఆ ఏరియా మొత్తం స్టేకేషన్, అందులో అన్ని అమ్యూనిటీస్ కానివ్వండి, డిఫరెంట్ అమ్యూనిటీస్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంట్రన్స్ కూడా ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న ప్రాపర్టీ అయినా కూడా మేము పాత్వేస్ ఎక్కువ ప్లే చేసామండి దీంట్లో. అంటే మీరు ఎటు నుంచి అయినా ఎటైనా కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఒక రిసార్ట్లో నడిచిన ఫీలింగే వస్తుంది. ఓకే, సో 3 ways లాగా ఇచ్చారన్నమాట, మొత్తం 4 ways టైప్. అవునండి.